ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక పెన్షనర్లకు మరొక కొత్త విధానం అయితే కనుక రాబోతోంది. అంటే ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు, ఉద్యోగులకు ఇద్దరికి కూడా కొత్త విధానం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అయితే సూచనలు వస్తున్నాయి. ఈ చెల్లింపుల విధానంలో అనుసరించాల్సిన విధానాలు, అలాగే పింఛన్ల చెల్లింపు వంటి అంశాలపై సూచనలు చేయడం విశేషం. అయితే ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ అయితే పడుతూ ఉన్నాయి. దీనిపై అయితే కనుక ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కనుక సూచనలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి అని చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను ప్రస్తావిస్తూనే ఏవి చేస్తే బాగుంటుంది అన్న కోణంలో కూడా నివేదిక అయితే సిద్ధం చేసింది రిజర్వ్ బ్యాంక్. అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ బ్యాంకుల ద్వారానే పింఛన్లు అయితే చెల్లింపులు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో నేరుగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఖజానాల ద్వారా పింఛన్లు అయితే చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను కూడా రిజర్వ్ బ్యాంక్ అయితే సిద్ధం చేయడం జరిగింది. పింఛన్దారులకు టంచన్గా పింఛన్ నగదు అందేలా చూడడంతో పాటు మొత్తం పెన్షన్ల పంపకం ప్రక్రియకు ఒక సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలన్న కోణంలో సూచనలు అయితే చేసింది. చాలా వరకు పెన్షనర్లకి ఒక డేట్ అనేది కాకుండా 1 నుంచి 5వ తారీఖు, 10వ తారీఖు కొంచెం లేట్ అవ్వడం ఎలా జరుగుతుంది. ఇక్కడి నుంచి లేట్ లేకుండా టంచన్గా పెన్షన్ అందే విధంగా నగదు అందేలా చూడడంతో పాటు మొత్తం పెన్షన్ల పంపకం ప్రక్రియకు ఒక సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నారు. అలాగే పింఛన్లు ఏదైనా మార్పులు ఉంటే వాటికి సవరణ, డిఏ, కరువు భత్యం వంటివి ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన విధానం, అలాగే పెన్షన్దారులు గుర్తించేందుకు డిజిటల్ విధానం, ఒకవేళ ఎవరికైనా ఎక్కువ తక్కువ పెన్షన్లు అందించడంలో ఉన్న తేడాను తగ్గించడం, అలాగే పింఛన్దారుల సమస్యలు ఉంటే నివారించేందుకు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ పైన కూడా ఆర్బీఐ అయితే సూచనలు చేసింది. పింఛన్ల చెల్లింపులో రక్షణ శాఖ ప్రస్తుతం స్పార్ష్ అనే విధానాన్ని అమలు చేస్తుంది. అలాగే టెలికమ్యూనికేషన్ శాఖ అయితే తన శాఖలో సొంతంగా తయారు చేసుకున్న సంపన్న అనే విధానాన్ని అమలు చేస్తూ వస్తుంది. వీటన్నిటిని ఒకే ప్లాట్ఫామ్పై చెల్లింపులు చేస్తుంటూ సత్ఫలితాలు వస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ భావించి త్వరలో అదే తరహా చెల్లింపుల్లో కొన్ని రాష్ట్రాల్లో పింఛన్లకు చెల్లింపులకు సంబంధించి ఈ ఫైళ్ళని అయితే కనుక ఒకే ఫైల్లో పంపిస్తున్నారు, రీపేమెంట్ ఫైల్ని. అలా 50 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిగితే ఈ సమస్యలు వస్తాయని రిజర్వ్ బ్యాంక్ అయితే ప్రస్తుతం భావిస్తుంది. దీనివల్ల నెట్ ట్రాఫిక్లో కూడా అంతరాయాలు వస్తాయి కాబట్టి త్వరలో సింగిల్ విండో విధానం ద్వారా ఈ పెన్షన్లు అయితే కనుక పంపిణీ చేయాలని ఉద్యోగులకి, పెన్షనర్లకు సంబంధించి ఆర్బీఐ అయితే త్వరలో సూచనలు చేయబోతోంది.